హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. వెరీ 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 గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియో వచ్చేసి మైక్రో ఓవెన్ మీద. ఈ మధ్య నేను తీసుకున్నాను, చాలా రీసెంట్గానే తీసుకున్నాను ఓవెన్ని. చాలామంది అడుగుతున్నారు ఓవెన్ గురించి వీడియో చేయండి, ఏ మోడల్ తీసుకున్నారు ఏంటనేది. సో కొంచెం లేట్ అయినందుకు సో సారీ. సో ఈరోజు మనం నేనేంటి ఏ మోడల్ తీసుకున్నాను అనేది తెలుసుకుందాం, ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బొట్లు అవి పెట్టేసాను వచ్చిన వెంటనే. ఏదైనా మన కొత్త వస్తువుకి మామూలే కదా, తెలిసిందే కదా అది. అండ్ నేను తీసుకున్నది LG 28 లీటర్స్ చార్కోల్ మోడల్ తీసుకున్నాను. ఇన్ కేస్ నేను మోడల్ నెంబర్ ఏమైనా ఉంటే నేను తెలుసుకుని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఓకేనా. అండ్ చూడండి ఇక్కడ ఏంటేంటి ఉన్నాయో: చార్కోల్ లైటింగ్ హీటర్, 360 డిగ్రీస్ బార్బిక్యూ, డైట్ ఫ్రై, ఇవన్నీ ఉన్నాయి ఇందు మీద. కంప్లీట్గా చార్కోల్ టేస్ట్ అనేది ఇస్తుంది. నేను ఆల్రెడీ ట్రై చేశాను, ఓకేనా. అండ్ ఓపెన్ చేస్తే ఎట్లా వచ్చింది స్పేస్, 28 లీటర్స్ది ఇది. ఇప్పుడు బటన్ వైస్కి వచ్చేద్దాము. ఇక్కడ కొన్ని బటన్స్ ఉన్నాయి కదా ఆపరేట్ చేయడానికి. ఇది మైక్రో ఫ్రెండ్స్. మైక్రో అంటే రీహీటింగ్కి, బాయిలింగ్కి, గ్రిల్ చేసుకోవడానికి ఒకటి, కన్వెన్షన్ అంటే బేకింగ్కి. ఇవన్నీ ఇంకా ఉన్నాయి. చార్కోల్ ఉంది, లో క్యాలరీ ఇది ఉంది, రోటీ బాస్కెట్ది. గీ ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇందులో. మెయిన్ నాకు బాగా నచ్చింది చార్కోల్ అండ్ గీ ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను రెగ్యులర్గా గీ అనేది ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను కాబట్టి నాకు చాలా యూజ్ అవుతుంది. అండ్ ఇట్లా ఇవి నేను పెద్దగా యూజ్ చేయలేదు. నేను ఎక్కువ మైక్రోనే యూజ్ చేస్తున్నాను, బాయిలింగ్కి, రీహీటింగ్కి యూజ్ చేస్తున్నాను. సో మిగతావన్నీ నేను ముందు రెసిపీస్ చూపిస్తాను కదా, అప్పుడు నేను మీకు చూపిస్తాను, ఓకేనా. ఇది టైమర్ అనమాట. టైం మనం అడ్జస్ట్ చేసుకోవడానికి కింద స్టాప్ అండ్ స్టార్ట్ బటన్స్ ఉన్నాయి. నేను మధ్యలో చార్కోల్ అవి యూజ్ చేశాను, కానీ చార్కోల్కి రీహీట్ చేసి అప్పుడు చార్కోల్ మోడ్లో పెట్టాలి. సో తర్వాత ముందు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. ఇప్పుడు వచ్చేసి మైక్రోవేవ్తో పాటు ఏంటేంటి ప్రొవైడ్ చేశారు అనేది మనం చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాలు మరగబెట్టేది ఫ్రెండ్స్ ఇది. ఈ బౌల్ వచ్చేసి 2 లీటర్స్ వరకు మనం ఇందులో బాయిల్ చేసుకోవచ్చు. నేను ప్రస్తుతానికి 1/2 లీటర్ మాత్రమే బాయిల్ చేస్తున్నాను. ఇది ఓపెన్ అండ్ క్లోజ్ది ఉంది. సో మనం మూత మొత్తం తీయకుండా కూడా పాలు పోర్ చేసుకోవచ్చు ఏదైనా గ్లాస్లోకి. తర్వాత ఇది వచ్చేసి పిజ్జా బేస్ అనమాట. పిజ్జాకైనా, లేదంటే నేను కుకీస్ చేశాను ఒకసారి. ఇందులో ఒక 3-4 కుకీస్ వరకు పెట్టాను గ్యాప్ ఇచ్చి. తర్వాత ఇది వచ్చేసి ఒక స్టాండ్ అనమాట. ఈ స్టాండ్ దేనికంటే, ఇది ఉంది కదా దీనికి, ఇది మనం గ్రిల్కి పెట్టిన తర్వాత తీస్తాం కదా, తీసేదానికి చేత్తో కాలుతుంది కాబట్టి ఆ స్టాండ్ పట్టుకొని తీయడానికి నేను చూపిస్తాను ఎట్లా తీయాలనేది. తర్వాత ఇవి వచ్చేసి నార్మల్ అందులో పెట్టుకోవడానికి స్టాండ్స్ ఉంటాయి కదా, అవి చిన్నదొకటి పెద్దదొకటి 2 అటాచ్ చేసి ఉన్నాయి. తర్వాత ఇక్కడ కొన్ని బుక్స్ ఇవి నేను దాని మీద పెట్టి ఉంచుతున్నాను, ఎప్పుడైనా డౌట్ వస్తే క్లియర్ చేసుకోవడానికి. సో ఇందులో రెసిపీస్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. కంప్లీట్ రెసిపీస్ బుక్ కూడా ఒకటి ఉంది, పేజ్ నెంబర్స్తో సహా, క్వాంటిటీస్, కంప్లీట్ డీటెయిల్స్తో రెసిపీస్ బుక్ కూడా ఇచ్చారు. ఇందులో మైక్రో ఓవెన్లో ఏంటేంటి చేసుకోవచ్చు ఈజీగా అని చెప్పి. సో ఇందులో మనం ఇప్పుడు పాలు బాయిల్ చేసి చూద్దాము. 1/2 లీటర్ పాలు వేస్తున్నా. నార్మల్గా మనం ఏ ఓవెన్ కొన్నా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి తెలియనప్పుడు ట్రై చేసేది మాత్రం మైక్రో బటనే నాకు తెలిసినంత వరకు అయితే. సో మనం ఫస్ట్ బాయిల్ చేయటం, రీహీట్ చేయటం ఫస్ట్ మనం నేర్చుకున్న తర్వాత అప్పుడు గ్రిల్లోకి, చార్కోల్లోకి ఇలా వెళ్ళటం మంచిది, నా సజెషన్ మాత్రం. టైమర్ ఎంతవరకు పెట్టాలి, ఎంతవరకు ఉంచాలి, టెంపరేచర్ ఎంతవరకు ఉంచాలనేది మనకి కొంచెం ఐడియా వస్తుంది ఒక 2 డేస్ మైక్రో యూస్ చేస్తే. ఇందు మీద పేపర్స్ అవన్నీ తీసేస్తున్నాను. ఆన్ చేశాను కదా, స్విచ్ ఆన్ చేసిన తర్వాత లోపల ప్లేట్ మనం రిమూవ్ చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఏమైనా స్పిల్ అయితే రిమూవ్ చేసేసుకొని నీట్గా వాష్ చేసేసుకోవచ్చు. పాలు లోపల పెట్టేసాను కదా, పెట్టిన తర్వాత మైక్రో స్టార్ట్ చేస్తున్నాను. మైక్రో వచ్చేసి టెంపరేచర్ చూపిస్తుంది, 900 వరకు టెంపరేచర్ ఉంటుంది.
900 ఎక్కువ టెంపరేచర్ అనమాట. సో నేను 540 టెంపరేచర్ పెట్టి 3.5 మినిట్స్ పెట్టాను. 3 మినిట్స్ 30 సెకండ్స్ పెట్టాను. ఇప్పుడు స్టార్ట్ చేసేస్తున్నాను. చూసారా, అది కొంచెం రొటేట్ అవుతూ, ఏ ఓవెన్ అయినా సరే అంతే కదా, రొటేట్ అవుతూ హీట్ అవుతుంది. అది బాయిల్ అయ్యి పైకి వచ్చినా సరే మనం మూత క్లోజ్ దాని వైపు పెడతాం కాబట్టి పాలు బయటికి పొంగవు అనమాట. మనం 1 లీటర్ వేసినా సరే లోపల లోపల అలా బాయిల్ అవుతాయి. ఎందుకంటే ఓపెన్ అండ్ క్లోజ్ అనేది ఉంది కదా క్యాప్ మీద, మనం క్లోజ్ దగ్గర పెట్టేస్తాము. టైమర్ మూవ్ అవుతూ ఉంది. నేను అలా వెయిట్ చేస్తున్నాను అనమాట, కొంచెం అలా చూపిద్దామని చెప్పి. ఇది నేను స్టార్టింగ్ వచ్చినప్పుడు ఫస్ట్ పాలే మరగబెట్టాను. సో అప్పుడు తీసిన వీడియో అనమాట. మళ్ళీ తర్వాత ఏదైనా కొత్త వస్తువు చూపించేదే డిఫరెంట్గా ఉంటుంది. మనం యూజ్ చేసిన తర్వాత చూపించినా సరే అది నార్మల్గానే ఉంటుంది కదా. సో నేను ఆల్రెడీ మ్యాగీ అది ప్రిపేర్ చేసినప్పుడు కూడా నేను మీకు చూపించాను. సో చూసారా ఎంత బాగా బాయిల్ అయిపోయిందో, బాయిలింగ్ అది కనిపిస్తుంది క్లియర్గా. సో ఇప్పుడు నేను ఏదైనా క్లాత్ హెల్ప్తో తీస్తా బయటికి. ఇప్పుడు వచ్చేసి కేక్ ప్రిపేర్ చేయడానికి నేను కన్వెన్షన్ మోడ్ ప్రెస్ చేశాను. నేను ఇప్పుడు ప్రీ హీట్ చేస్తున్నాను. దేనికైనా గ్రిల్కైనా కన్వెన్షన్కైనా ఫస్ట్ ప్రీ హీట్ చేయాలి. అది కన్వెన్షన్ నొక్కిన తర్వాత స్టార్ట్ బటన్ నొక్కితే ఆటోమేటిక్గా టైం సెట్ చేసుకొని ప్రీ హీట్ అవుతుంది. అది అలా అయ్యేలోపు నేను ఇందాక నానబెట్టుకున్నాను, ఇది కొంచెం మైదా ఇవన్నీ వేసుకొని నానబెట్టుకున్నాను. సో థిక్ అయిపోయింది కాబట్టి నేను ఇప్పుడు కొంచెం పాలు అవి వేసుకొని ప్రిపేర్ చేసుకుంటున్నాను. నేను కేక్ రెసిపీస్ ఇంతకుముందు 2-3 సార్లు చూపించాను, పాత వీడియోస్లో చూసే ఉంటారు నా వీడియోస్లో. బట్ నేను ఇప్పుడు ఫస్ట్ టైం కేక్ ఓవెన్లో ట్రై చేస్తున్నాను కాబట్టి ఫస్ట్ నుంచి రెసిపీ అనేది ఇవ్వలేదు, కేక్ బ్యాటర్ అది ఎలా ప్రిపేర్ చేయాలనేది. ముందు వీడియోస్లో మనం బోల్డ్ అని చూద్దాము. మగ్ కేక్స్, కప్ కేక్స్, మళ్ళీ కుకీస్ ఇవన్నీ బోల్డ్ అని చూద్దాం, ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కుకీ ట్రే, కప్ కేక్స్ది ట్రే తీసుకున్నాను. అండ్ ఈ కప్ కేక్స్ది నేను మైక్రోవేవ్ కొనేటప్పుడే తీసుకున్నాను, వేరే బిగ్ బజార్లో తీసుకున్నాను అనమాట. సో ఇలా పెట్టేస్తున్నాను ఇందులో. ఇవి నేను కప్ కేక్స్కి అండ్ ఆల్సో నార్మల్ కేక్కి యూస్ చేద్దామని ఆ క్వాంటిటీతో నేను ప్రిపేర్ చేశాను. అండ్ కొంచెం బటర్ యాడ్ చేస్తున్నా. మీరు ఈ కప్స్కి బటర్ యాడ్ చేస్తే సరిపోతుంది. మీరు కప్ కేక్ బౌల్కి, కప్ కేక్ ట్రేకి బటర్ యూస్ చేయక్కర్లేదు. అప్లై చేసేది బ్రష్ అనేది ఉంటుంది కదా సిలికాన్ది, అవి తీసుకొని హ్యాపీగా చేతికి అంటుకోకుండా మీరు అప్లై చేసుకోవచ్చు. బట్ నాకు ఆ బ్రష్ అనేది లేదు నా దగ్గర, సో నేను చేతితో అప్లై చేస్తున్నాను. అండ్ ఒక గరిటె హెల్ప్తో వేస్తున్నాను, కొంచెం వేస్తున్నాను. సీరియస్లీ ఈరోజు కప్ కేక్స్ అయితే చాలా అంటే చాలా బాగా టేస్ట్ వచ్చాయి. అండ్ నేను అందులో ఏంటంటే యూస్ చేశానంటే మైదా యూస్ చేశాను. మైదా, కోకో పౌడర్, బటర్, 2 ఎగ్స్, ఇంకా కోకో పౌడర్ వేసాను కాబట్టి ఇంకా వెనిలా ఎసెన్స్ ఏం వేయలేదు. నార్మల్ కుకింగ్ ఆయిల్ యూస్ చేయకుండా బటర్ ఎక్కువ యూస్ చేశాను నేను.
నాకెందుకో కేక్స్‌లో కుకింగ్ ఆయిల్ స్మెల్ అంతగా నచ్చదు. బటర్ అయితే ఓకే అనిపిస్తది గానీ, కుకింగ్ ఆయిల్‌ది అస్సలు నచ్చదనమాట. అందువల్ల నేను మోస్ట్ ఆఫ్ ది టైమ్ బటర్ ఉంటే బటరే యూజ్ చేస్తాను కేక్స్‌లోకి. నేను కొంచెం ఆలోచించి వేస్తున్నాననమాట. ఎందుకంటే కప్ కేక్స్ నేను ఫస్ట్ టైమ్ చేస్తున్నాను కదా! ఎంతవరకు వేస్తే ఎంతవరకు పైకి ఉబ్బినట్టు వస్తాయి అని చెప్పి నేను డౌటెడ్‌గా కొంచెం వేస్తున్నాననమాట. తర్వాత మిగిలిందంతా నేను ఈ బౌల్‌లో వేస్తున్నాను. ఇది ఒక చిన్న కేక్ సైజ్ వస్తుంది ఈ బౌలు. సో, బటర్ వేసేసుకున్నాను. అది వాష్ చేసుకొని ఒక టిష్యూతో క్లీన్ చేసుకున్న తర్వాత బటర్ వేశాను. ఇప్పుడు ఇందులో బటర్ పేపర్ వేస్తున్నాను. బటర్ పేపర్ వేస్తే ఇన్ కేస్ మీరు బటర్ పేపర్ బౌల్కి బటర్ రాయాలి అండ్ ఆల్సో పేపర్కి కూడా బటర్ రాయాలి. నేను ఆ సైజ్కి ఆ బౌల్ ఎంత సైజు ఉందో అంత సైజ్ కట్ చేసుకొని ఆ తర్వాత అందులో పెడుతున్నాను అనమాట. సేమ్ ఇది ఎలా ఉంటుందంటే పెద్ద సైజ్ కప్ కేక్ లాగా అనిపిస్తుంటుంది. నేను తీసిన తర్వాత చూపిస్తాను కదా. ఇప్పుడు చిన్న కప్ కేక్స్ పక్కన వాళ్ళ మమ్మీ కూర్చున్నట్టు ఉంటుంది అనమాట. ఇది పక్కన కేక్ పెడితే ఇప్పుడు మొత్తం ఇందులో పోర్ చేసేస్తున్నాను. పోర్ చేసేసి కొంచెం డ్యాప్ చేస్తే కిందకి ఏదైనా గుల్లలాగా ఉన్నా సరే అది కవర్ అయిపోతుంది. ఇవి ప్రిపేర్ చేసేసుకున్నాం కాబట్టి మనం ఇంకా స్టార్ట్ చేసేద్దాం. రెండు ఒకసారి పెట్టడానికి ట్రై చేద్దాం మనం. ఒక్కొక్కసారి ఒక్కొక్కటి కాకుండా రెండు ఒకేసారి కుక్ అయిపోవటానికి, బేక్ అయిపోవటానికి. ఇప్పుడు ఇది మనం ఓవెన్లో పెట్టేద్దాము. దీనిలో మనకి మైక్రోవేవ్తో పాటు ఒక స్టాండ్ అనేది ఇచ్చారు కదా, స్టాండ్ పెడుతున్నాను నేను. స్టాండ్ పెట్టి కిందన ఒకటి అండ్ పైన ఒకటి పెట్టేస్తున్నాను అనమాట. సో చూసారా స్టాండ్స్ అనేవి ఇట్లా యూజ్ అవుతాయి. ఇన్ కేస్ మీరు యూజ్ చేసి ఉంటే మీకు తెలిసే ఉంటుంది. ఏదైనా బాయిల్ కానీ ఇలాంటి బేకింగ్ కానీ ఒకేలాంటివి అయితే ఒకేసారి మనం బేక్ చేసుకోవచ్చు అండ్ కుక్ చేసుకోవచ్చు. ఆల్రెడీ నేను యూజ్ చేస్తున్నాను కదా, చూడండి ప్లేట్ మీద స్పిల్ అయిపోయింది, వాష్ చేయాలి. మనం ప్రీ హీట్ చేసాం కాబట్టి ఆల్రెడీ మనం ఇప్పుడు టైమింగ్ సెట్ చేసుకుంటే సరిపోతుంది. హీట్ అనేది ఆల్రెడీ ఉంటుంది కాబట్టి లోపల దానికి తగ్గట్టు అది బేక్ చేస్తుంది. సో నేను ఎంత టైం వరకు కావాలంటే 10 minutes వరకు పెట్టుకున్నాను. 10 minutes అయిన తర్వాత ఇప్పుడు చూద్దాం మనం. కేక్ చేసారా ఎంత సూపర్గా కనిపిస్తుంది కదా. ఇప్పుడు నేను గ్లోవ్ హెల్ప్తో బయటికి తీసేస్తాను అది. సూపర్ అంటే సూపర్ వచ్చింది. చూడండి నేను నైఫ్ గుచ్చి చూస్తున్నాను ఎట్లా ఉంది ఏంటి అని చెప్పి. అండ్ నేను 10 minutes కాకుండా 8 minutes 6 minutes పెడితే ఇంకా సాఫ్ట్గా వచ్చేది. కేక్ అయితే చాలా బాగుంది, చాలా టేస్ట్ అయితే సూపర్ వచ్చింది. నేను ఇప్పుడు కొంచెం డెకరేట్ చేస్తున్నాను కేక్ని నా దగ్గర ఉండే బేకింగ్ డెకరేట్ సామాన్లతో. 10 minutes పెట్టడం వల్ల ఏంటంటే కుక్ అయిపోయి కొంచెం గట్టిగా వచ్చింది పైన. చూసారా నేను ఇది బటర్ పేపర్ వేయటం వల్ల పైకి ఏదైతే పొంగిందో అది మాత్రమే వచ్చింది తప్ప కింద అసలు ఏం అంటుకోలేదు. చూసారా కప్ కేక్స్ ఎంత బాగా కనిపిస్తున్నాయో. చాకో చిప్స్ అవి వేసి కొంచెం డెకరేట్ చేశాను లైట్గా. ఇప్పుడు కింద బటర్ పేపర్ అది తీసేస్తాను నేను కొంచెం అది కట్ చేసిన తర్వాత. చూసారా కేక్ అయితే చాలా బాగుంది టేస్ట్. కాకపోతే నేను ఒక 2 minutes తక్కువ పెట్టుంటే ఇంకా సాఫ్ట్గా వచ్చేది అంతవరకు. కానీ లోపల అయితే చాలా సాఫ్ట్గా వచ్చింది చూడండి.
కాలిపోతుంది నాకు చెయ్యి, ఇప్పుడే కదా తీసింది బయటికి. కిందంతా చాలా చాలా స్మూత్ వచ్చింది, కానీ పైనే కొంచెం గట్టిగా ఉంది. అంటే కేక్ మనకు బయట దొరికేంత సాఫ్ట్గా రాలేదు, అంతవరకే. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. చూడండి ప్రవీణ్ ఎక్స్ప్రెషన్. సో ఈ క్లిప్తో నేను ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో అనేది ప్రవీణ్ మిట్టు కేక్ని ఎంజాయ్ చేస్తున్నారనమాట. సో నేను ముందు ముందు రెసిపీస్ నేను చూపిస్తాను, కేక్ రెసిపీస్ అవి కానీ, మిగతా గ్రిల్ రెసిపీస్, చార్కోల్, గీ ప్రిపేర్ చేసేటప్పుడు అన్నీ నేను మీకు చూపిస్తాను. కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.